అందరికీ హాయ్ అండి. దీపావళి పండుగ వచ్చేస్తుంది అనేసి నేను ముందుగానే ప్రిపేర్ అయిపోయి అన్నిటిని క్లీన్ చేసి పెట్టుకున్నా. కానీ ఇక్కడ దెబ్బైపోయాననమాట. ఎందుకక్క దెబ్బైపోయావని అనొచ్చు. ఎందుకంటే ఈ రాగి చెంబు ఇవన్నీ ఎంత ఒట్టిగా తూడ్చి ఎండలో ఆరబెట్టి మరీ లోపట జాగ్రత్తగా దాచిపెట్టిన కబోర్డ్‌లా నెక్స్ట్ డే దీపావళి రోజు తీస్తే కలర్ మొత్తం మారిపోయాయి. ఇవి కలర్ ఎందుకు మారిపోయాయో నాకు కొంచెం కూడా అనిపియలేదు. రాగి చెంబైనా ఇత్తడిదైనా నీళ్లు పడే కొద్దే అవి ఖరాబ్ అవుతాయి కదా! నా దాంట్లో క్వాలిటీ లేదో లేకపోతే ఏంటో నాకు ప్రాబ్లం తెలియలేదు కానీ మొత్తం కలర్ మారిపోయినాయి. ఆ కలర్ మారిపోయిన వాటిని దేవత ముందు ఎలా పెట్టి పూజ చేస్తాను చెప్పండి. దానికి చచ్చినట్టుగా మళ్ళీ తోముకోవాల్సి వచ్చింది. ఇంకా తప్పదు కదా, తోమి తీరాల్సిందే. ఇంకా మనం ఒకటి అనుకున్నప్పుడు ఇంకా చేసి తీరాల్సిందేగా మాటలు పక్క పెట్టి అన్ని తోమడం స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా తోమడం వరకు అంటే ఓకే, తుడవడం అనేది మన వల్ల కాదు. ఎందుకంటే చాలా పనులు మిగిలిపోయాయి అనమాట. దానికోసం నా చిట్టి తల్లి ఏం చేసిందంటే కొంచెం తుడు బెటా అని చెప్తే గబా ఇలా క్లాత్ తెచ్చుకొని మంచిగా నీట్గా తుడిచేసింది అనమాట. ఒక పని అయితే తప్పిచ్చేసింది. మట్టి ప్రమిదలు మాత్రం ఎండలో పెట్టి ఇంకా సాయంత్రం మాత్రం